దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 16. కాబోయే అత్తగారు ఈశ్వరి దృష్టిలో నెగిటివ్గా పడిపోయిన మైనా. అసలు వాళ్ళిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారు, ఏం జరిగింది? కథలకు వెళ్ళిపోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. నా కాబోయే అల్లుడు నిజంగా హీరోలాగానే ఉన్నాడు. కానీ ఈ మిస్టర్ మట్టయ్యని లెక్క చేస్తాడో లేదో, నేను కాస్త మర్యాదగానే ఉండాలి అని అనుకొని దగ్గరికొస్తున్న శ్రీమాన్ని చూసి కాస్త బెదురుతుంటాడు. శ్రీమాన్ దగ్గరికొచ్చి అతన్ని పరీక్షించి చూసి, మీరు మిస్టర్ మట్టయ్య కదా అని అడుగుతాడు. అవును అంటూ మట్టయ్య బెదిరిగానే తల ఊపుతాడు. ఓ మై డియర్ న్యూ ఫ్రెండ్ మిస్టర్ మట్టయ్య అంటూ శ్రీమాన్ నవ్వుతూ మిస్టర్ మట్టయ్యని హక్ చేసుకుంటాడు. శ్రీమాన్ అలా రెస్పాండ్ అవుతాడని ఊహించని మట్టయ్య కొయ్యబారిపోయి గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటాడు. శ్రీమాన్ నవ్వుతూ మట్టయ్యని పట్టుకొని రండి కూర్చోండి అంటూ సోఫాలో కూర్చోబెట్టబోతుంటే, వద్దులే బాబు, నిలబడతాన్లే అని అంటాడు వాళ్ళ కింద తక్కువ స్థాయి అనే ఉద్దేశంతో. కాబోయే మామగారిని నిలబెట్టి ఎందుకు మాట్లాడిస్తాను అంటూ శ్రీమాన్ మట్టేని కూర్చోబెడతాడు. ఈలోపు జగదీశ్వరరావు గారు, ఈశ్వరి, ఆర్ష కూడా అక్కడికి వచ్చి మట్టయ్య రాకని చూసి సంతోషపడుతుంటారు. ఎలా ఉన్నారు మిస్టర్ మట్టయ్య అని అడుగుతారు జగదీశ్వరరావు గారు దగ్గరికొస్తూ. పర్వాలేదు సార్, బాగున్నాను అంటాడు మట్టయ్య వాళ్ళతో మాట్లాడడానికి బిడియంగా ఫీల్ అవుతూ. సారేంటి, మనం కాబోయే వియంకులం, ఆ విషయం మర్చిపోయావా ఏంటి అంటాడు జగదీశ్వరరావు గారు వాళ్ళకి ఎదురుగా వచ్చి కూర్చుంటూ. అలా ఎలా మర్చిపోతానండి, ముహూర్త సమయంతో సహా అన్నీ గుర్తుపెట్టుకున్నాను అంటాడు మిస్టర్ మట్టయ్య కాస్త నవ్వుతూ. పెళ్లి పనులని చెప్పేసి మీరేమీ హడావిడి పడకండి, గుడి దగ్గర అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటున్నాము అంటుంది ఈశ్వరి. అలాగేనమ్మా అంటాడు మట్టయ్య నవ్వుతూ. మీ ఇంట్లో అందరూ బాగున్నారా మిస్టర్ మట్టయ్య అంకుల్ అని అడుగుతాడు హర్ష. హా, అందరం బాగున్నాం చిన్నబాబు గారు అని అంటాడు. ఈ గార్లు గీర్లు వద్దు, మా అన్నయ్యకి మీరు మామగారైతే నాకు కూడా మామగారే కదా, మీకంటే చాలా చిన్నవాణ్ణి, నన్ను పేరు పెట్టి పిలవండి అంటాడు హర్ష. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ అహం లేకుండా అభిమానంగా మాట్లాడడం చూసి మట్టయ్య ఆనందానికి హద్దులు ఉండవు. సర్వెంట్ ఒక బ్రహ్మాండమైన కప్పులో మట్టయ్యకి కాఫీ తెచ్చి ఇవ్వబోతుంటే, ఆయన కాఫీ తాగర్లే, తీసుకెళ్ళు అంటాడు శ్రీమాన్. ఇదేంటి, కాఫీ తాగను అంటున్నాడు, వీళ్ళింట్లో కాఫీ తాగే అర్హత నాకు లేదని అలా అంటున్నాడా ఏంటి అని మట్టయ్య మనసులో ఫీల్ అవుతూ ఉంటాడు. సరే సార్ అంటూ సర్వెంట్ మట్టయ్యకి కాఫీ కప్ ఇవ్వకుండానే తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాడ్, మనం మన ఆఫీసులోకి వెళ్దామా అంటాడు శ్రీమాన్. నేను వెళ్ళి ఆఫీసులో రెడీగా ఉంటాను, మిస్టర్ మట్టెన్ తీసుకొనిరా అని చెప్పి జగదీశ్వరరావు గారు వెళ్ళిపోతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటో ఈశ్వరి తెలిసి కాస్త నవ్వుతుంటే, రండి మిస్టర్ మట్టయ్య అంటూ శ్రీమాన్ లేస్తాడు. ఎక్కడికి బాబు అని అడుగుతాడు మట్టయ్య కూడా లేస్తూ. మా ఆఫీస్ ఎలా ఉందో చూద్దు రండి అంటూ శ్రీమాన్ మట్టయ్యని పట్టుకొని తీసుకుని వెళ్తుంటే, అయ్యో, నాకు చదువు ముక్క రాదు, ఈ ఆఫీసుల గురించి నాకేం తెలుసు బాబూ అంటాడు మిస్టర్ మట్టయ్య కంగారు పడుతూ. మీకు అన్నీ తెలుసులే, రండి అంటూ శ్రీమాన్ మిస్టర్ మట్టయ్యని తీసుకుని అక్కడ ఉన్న మరొక రూంలోకి తీసుకెళ్లి డోర్ వేస్తాడు. మట్టయ్య ఆఫీస్ రూంలో కనిపించే చూసి కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యపోతుంటాడు. అది ఒక చిన్నపాటి బార్ రూమ్. ఖరీదైన డ్రింక్ బాటిల్స్ అక్కడ ర్యాక్లో పేర్చి కనిపిస్తూ ఉంటాయి. జగదీశ్వరరావు గారు 3 గ్లాసులు డ్రింక్ పోస్తూ కనిపిస్తూ ఉంటారు. మీకోసం మంచి ఫారిన్ సక్ తీసుకొచ్చాను, రండి అంటూ శ్రీమాన్ మట్టెని తీసుకెళ్లి కూర్చోబెడతాడు. అయ్యో, నాకేం వద్దులే బాబు అంటాడు మట్టయ్య మొహమాటానికి పోయి. కాబోయే వియ్యంకుడి దగ్గర మొహమాటం ఏంటి మిస్టర్ మట్టయ్య, నువ్వు మాట్లాడుకో అంటూ జగదీశ్వరరావు గారు మట్టయ్యకి మందు గ్లాస్ ఇస్తాడు. మొహమాటానికి వద్దన్న మట్టయ్య మందు చూడగానే ఇక ఆగగలుగుతాడా,
వెంటనే గ్లాస్ తీసుకున్నాడు. శ్రీమాన్ కూడా వాళ్ళిద్దరితో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. మా అట్టయ్యతో వాళ్ళిద్దరూ అలా ఉండటం, అంత బాగా కలిసిపోవడం చూసి మా అట్టయ్యకి మహా ఆనందంగా ఉంటుంది. పైగా శ్రీమాన్ అక్కడే ఉన్న కార్డ్స్ కూడా తీసి తండ్రితోనూ, మా అట్టయ్యతోనూ కార్డ్స్ ఆడుతూ ఉంటాడు. ఆ ఇంట్లో బెదిరిపోతూ వచ్చిన మా అట్టయ్యకి అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం చూసి అబ్బురపడుతూ, డ్రింక్ చేస్తూ వాళ్ళతో కార్డ్స్ ఆడుతూ ఉంటాడు. ఆఫీస్ రూమ్ అంటే హర్షకి అర్థం కాక, డాడ్, అన్నయ్య ఆఫీస్ అని రూమ్‌లోకి వెళ్ళి గంటలు గంటలు తరబడి అక్కడ ఏం చేస్తారు మామ్? అని అడుగుతాడు. నువ్వింకా చిన్న పిల్లాడివి. నీకు తెలీదులే అని చెప్పి ఈశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నేను కూడా లవ్‌లో పడుతుంటే ఇంకా చిన్న పిల్లానేంటి? అన్నయ్య పెళ్లి పల్లవి వదినతో జరిగితే కొంచెం నా లైన్ క్లియర్ అయ్యి కీర్తిని నా దారిలోకి తెచ్చుకోవచ్చు అని అనుకుంటాడు. చెరుకుపల్లి అమ్మవారి గుడిలో మా పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు నాన్నా? అని అడుగుతాడు కార్తీక్. నా ప్రశ్న కూడా అదే అంటే అక్కడ మా పెళ్లి చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు? అని అడుగుతుంది మైనా. రాజుల చరిత్రల నాటి మహిమగల అమ్మవారి గుడిమైన అది. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ దంపతులు అయ్యేవారి పెళ్లిళ్లే ఆ గుడిలో జరుగుతాయని ఆ ఆలయ పెద్దలు, ఆ ఊరి జనాలు, తెలిసిన వాళ్ళు అంటున్న మాట అది. గత జన్మల గురించి మనము ఎలాగూ తెలుసుకోలేము. కానీ ఈ జన్మలో మీరు ఆ గుడిలో భార్యాభర్తలుగా మారితే, వచ్చే జన్మలో కూడా మీరు మళ్ళీ భార్యాభర్తలే అవుతారని మా నమ్మకం అంటుంది జయంతి. అవునమ్మా మైనా, ఆ గుడి మహిమ గురించి విన్నాం కాబట్టే మీ పెళ్లి అక్కడ చేయాలి అనుకుంటున్నాము అంటాడు జయరాం గారు. ఆంటీ, నా గురించి మీకు తెలుసు కదా! నాకు దైవభక్తి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు కాస్తో కూస్తో దేవుడి మీద నమ్మకం ఉన్నా, నా తల్లిదండ్రుల మరణంతో ఆ కాస్త నమ్మకం కూడా పోయింది. అలా అని నేను మీ నమ్మకాల్ని వమ్ము చేయలేను. ఈ జన్మలో అక్కడ పెళ్ళైతే ప్రతి జన్మలో కూడా మేమే భార్యాభర్తలు అవుతామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ మాట కోసమైనా నేను ఆ గుడిలోనే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. మరి నీ నిర్ణయం ఏంటి కార్తీక్? అంటుంది మైనా. ఆ గుడిలో పెళ్ళైతే ప్రతి జన్మలోనూ మనమే భార్యాభర్తలు అవుతామని అమ్మ సెంటిమెంట్ డైలాగ్ చెప్పాక ఇక నేనెందుకు కాదంటాను? నా అభిప్రాయం కూడా అదే. పెళ్ళి ఆ గుడిలో చేసుకోటానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను అంటాడు కార్తీక్. సరేరా, ముహూర్తాలు 10 రోజులకొచ్చేశాయి కాబట్టి షాపింగ్ మొదలుపెట్టండి అంటాడు జయరాం గారు. అలా మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ ముందు టీపాయ్ మీద పేపర్ కింద కార్తీక్‌కి ఒక శుభలేఖ కనిపిస్తుంది. పల్లవి పేరు అని కనపడటంతో శుభలేఖను బయటికి తీసి చూస్తూ, పల్లవి పెళ్లి శుభలేఖ ఎప్పుడొచ్చింది నాన్నా? అని అడుగుతాడు. ఓ, ఆ విషయం మర్చిపోయాన్రా. ఇంతకుముందు నేను గుడికి వెళ్ళేటప్పుడు మిస్టర్ మట్టయ్య కొడుకు వినయ్ వచ్చి శుభలేఖ ఇచ్చిపోయాడని సర్వెంట్ చెప్పారు అంటుంది జయంతి. అవునా అంటూ కార్తీక్ ఆ శుభలేఖని ఓపెన్ చేసి చూస్తాడు. పల్లవి శ్రీమాన్ పేరుతో శుభలేఖలో ఉండి ముహూర్త టైం చూసి ఆశ్చర్యపోతుంటాడు. మా పెళ్లి ముహూర్త సమయంలోనే పల్లవి పెళ్లి ముహూర్తం కూడా అమ్మా. పైగా పల్లవి పెళ్లి కూడా చెరుకుపల్లి అమ్మవారి గుడిలోనే అంటాడు కార్తీక్. అవునా అంటూ మైనా ఆ శుభలేఖ తీసుకొని చూసి నిజమే అని అంటుంది. మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉందే. ఇప్పుడే ఆ గుడి గురించి మాట్లాడుకుంటున్నాం. పల్లవి పెళ్లి కూడా అక్కడే అనేసరికి సంతోషంగా ఉంది. నేను కూడా ఆ కార్డు ఇంతవరకు చూడలేదు అంటుంది జయంతి. జయరాం గారు వాళ్ళ దగ్గర నుంచి కార్డు తీసుకుని చూస్తూ, పెళ్లి ముహూర్తం కూడా అప్పుడే అంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది జయంతి అని అంటాడు. అంతా ఆ అమ్మవారి దయ అండి. ఎవరు ఎప్పుడు ముడి వేయాలని ఉందో అప్పుడు ముడి వేస్తుంది అంటుంది జయంతి. మరి ఆల్రెడీ వాళ్ళ పెళ్లి అదే ముహూర్తానికి అక్కడ ఫిక్స్ అయింది కాబట్టి మరి మా పెళ్లికి కుదురుతుందా నాన్నా? అని అంటాడు కార్తీక్. అక్కడ ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. అది పెద్ద గుడి అంటాడు జయరాం గారు. అయితే పర్వాలేదులే అని. కానీ పల్లవి పెళ్లి కూడా అక్కడే అనేసరికి
కార్తీక్ మనసులో మాత్రం ఏదో అలజడి అలుముకుంటుంది. సాయంత్రానికి మట్టయ్య ఇంటికి చేరుకుని అక్కడ జరిగినవన్నీ ఇంట్లో వాళ్ళకు చెప్తుంటాడు. మట్టయ్య చెప్పేది విని అందరూ సంతోషపడతారు. అందరికంటే పల్లవి ఇంకా ఎక్కువ సంతోషపడుతూ, మిమ్మల్ని గౌరవించే అల్లుడు మీకు రావాలని నా కోరిక నాన్నా అని తనలో తను అనుకుంటుంది. ఆ కార్తీక్ బాబులాగా నన్ను విసుక్కుంటాడేమో, తక్కువ చూపు చూస్తాడేమో అనుకున్నానమ్మా. కానీ శ్రీమాన్ బాబు అలా చేయలేదు. నన్ను ఆప్యాయంగా వాటేసుకుని మాట్లాడాడు అని అబ్బురు పడుతూ చెప్తాడు. కార్తీక్ వాళ్ళ నాన్నగారిని తక్కువ చూపు చూస్తాడని పల్లవికి కూడా తెలిసి ఆ విషయంలో బాధపడుతూ ఉండేది. అందరూ మా కార్తీక్ సార్‌లాగా ఉండరులే నాన్న. కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు అని అంటుంది పల్లవి. కార్తీక్ వాళ్ళ నాన్నతో అలా ప్రవర్తించడం వినయ్‌కి కూడా నచ్చక, కార్తీక్ మీద వినయ్ కూడా కొంచెం నెగెటివ్ ప్రభావంతోనే ఉంటాడు. ఇలా అందరూ కలిసి కాసేపు మాట్లాడుకున్న తర్వాత, "రేపు షాపింగ్ అనుకున్నారు కదా! ఇక వెళ్లి పడుకోండమ్మా" అంటాడు మిస్టర్ మట్టయ్య. మరుసటి రోజు పల్లవి రాజ్యం, కీర్తితో కలిసి పెళ్లి షాపింగ్‌లో ఉండగా, కార్తీక్, జయరాం గారు, జయంతి, మైనాతో కలిసి ఆ షాపింగ్‌కి వస్తారు. కార్తీక్ వాళ్ళు కారు దిగి లోపలికి వెళ్ళగానే జగదీశ్వరరావు గారి కారు కూడా వస్తుంది. అందులో నుండి జగదీశ్వరరావు గారు, ఈశ్వరి, ఆర్ష కారు దిగుతారు. "మనతో పాటు శ్రీ కూడా వచ్చుంటే పోయేది కదా ఈశ్వరి" అంటాడు జగదీశ్వరరావు గారు షాప్ లోపలికి నడుస్తూ. "వాడు ఆల్రెడీ పెళ్లి షాపింగ్ చేసుకున్నాడండి. ఆడవాళ్ళ షాపింగ్ అంటే వాడికి బోరుగా ఉంటుంది. రానని చెప్పాడు" అంటూ మాట్లాడుకుంటూ లోపలికి నడుస్తుంటారు. అసలు పెళ్ళికొడుకే రాకపోతే మరి ఆర్ష షాపింగ్‌కి ఎందుకొచ్చాడు? అని అంటాడు. హర్ష ఆ మాటలకి తడబడుతూ, "అంటే నాన్న, నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని మీతో వచ్చాను" అంటూ తండ్రికి మరో ఛాన్స్ ఇవ్వకుండా కీర్తిని చూడటం కోసం ఫాస్ట్‌గా లోపలికి వెళ్తుంటాడు. "హ్మ్. భలే కొడుకులు కన్నావు ఈశ్వరి" అంటూ భార్యతో కలిసి వస్తుంటారు జగదీశ్‌రావు గారు. కార్తీక్ ఫ్యామిలీ షాప్‌లోకి వెళ్ళగానే అక్కడ వాళ్ళకి పల్లవి వాళ్ళ ఫ్యామిలీ కనిపిస్తుంది. "అమ్మ పల్లవి" అంటూ జయంతి, జయరాం గారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. "వీళ్ళు కూడా ఇక్కడే షాపింగ్ చేస్తున్నారా?" అంటూ కార్తీక్, మైనా ఒకరికొకరు అనుకుంటూ జయంతి వాళ్ళ వెనకనే వీళ్ళు వెళ్తారు. పల్లవి వాళ్ళు వాళ్ళని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటూ, "హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు?" అని అడుగుతుంది పల్లవి. "బాగున్నావమ్మా" అంటుంది జయంతి. "ఆరోగ్యం బాగుందా అంకుల్?" అని అడుగుతుంది పల్లవి జయరాం గారిని చూసి. "బాగుందమ్మా" అంటాడు నవ్వుతూ. కార్తీక్ తనని చూడగానే కాస్త కోపంగా మొహం తిప్పుకున్నా, "హాయ్ సార్, హాయ్ మైనా" అంటూ పల్లవిని వాళ్ళని నవ్వుతూ పలకరిస్తుంది. కార్తీక్ పొగరుతో బదులు సమాధానం ఇవ్వకపోయినా, "హాయ్" అంటూ మైనా కూడా కలుపుగోలుగా మాట్లాడుతుంది. "మీ ఇన్విటేషన్ కార్డ్ మా ఇంటికొచ్చాక మీ పెళ్లి, మా పెళ్లి ఒక్కటే గుడిలో ఒకటే ముహూర్తం చూసి ఆశ్చర్యపోయాను" అంటుంది పల్లవి. "మేం కూడా మీ ఇన్విటేషన్ కార్డ్ చూసి అదే విధంగా ఆశ్చర్యపోయాం పల్లవి" అంటాడు జయరాం గారు. ఇలా పల్లవి, రాజ్యం, కీర్తి, కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉండగా ఈశ్వరి, జగదీశ్‌రావు గారు, హర్ష అక్కడికి వస్తారు. ఆశ కీర్తిని చూడగానే చిన్న స్మైల్ ఇస్తే, కీర్తి మాత్రం కోపంగా మొహం తిప్పుకుంటుంది. "మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఆంటీ" అంటూ పల్లవి ఈశ్వరి వాళ్ళని రిసీవ్ చేసుకుంది. "సారీ అమ్మా, కాస్త లేటయింది" అంటుంది ఈశ్వరి. పల్లవి జయరాం గారి ఫ్యామిలీని పరిచయం చేస్తూ, "నాకు బాగా తెలిసిన వాళ్ళు. వీరబ్బాయి కార్తీక్ గారి ఆఫీసులోనే ప్రస్తుతం నేను జాబ్ చేస్తున్నాను" అంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని పరిచయం చేస్తుంది. జయరాం గారు, జగదీశ్వరరావు గారు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పరిచయం చేసుకుంటారు. "పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిన జగదీశ్వరరావు గారంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరమ్మా. కాకపోతే నేనే వారికి తెలియదు" అంటూ కార్తీక్ తండ్రి జయరాం గారు మాట్లాడుతూ ఉంటారు. "మీ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా! ఇక నుండి మనము స్నేహితులం" అంటూ జగదీశ్‌రావు గారు కూడా జయరాం గారితో కలుపుగోలుగా మాట్లాడతాడు. "మీరు మాకు తెలుసు కానీ, మీ పెద్దబ్బాయిని మేము ఎవరం చూడలేదండి" అంటాడు కార్తీక్. "శ్రీమాన్ షాపింగ్‌కి రాలేదులే కార్తీక్. వాడికేదో బయట పనుంటే వెళ్ళాడు" అంటూ చెప్తారు జగదీశ్‌రావు గారు. అలా మైనాని కూడా కార్తీక్‌కి కాబోయే భార్యగా
పల్లవి ఈశ్వరి వాళ్ళకి పరిచయం చేస్తుంది. హాయ్ ఆంటీ అంటూ ఈశ్వరి, మైనా కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మాట్లాడుకుంటారు. ఇలా పరిచయాల తర్వాత షాపింగ్ చేస్తుంటారు. ఒకే దగ్గర క్లౌడ్ కావడంతో, "ఒక్క ఫ్యామిలీ అటు పక్కకు వచ్చేయండి మేడం. అక్కడ కూడా పెళ్లి పట్టు శారీస్ ఉన్నాయి చూపిస్తాము" అంటుంది సేల్స్ గర్ల్. సరే అని చెప్పి ఈశ్వరి, జగదీశ్వరరావు గారు, హర్ష, పల్లవి ఫ్యామిలీ మెంబర్స్ ఓ పక్కకు వెళ్ళి షాపింగ్ చేస్తుంటే, మైనా, జయంతి వాళ్ళు మరో పక్కకు ఉండి షాపింగ్ చేస్తుంటారు. వాళ్ళందరూ అలా షాపింగ్‌లో ఉండగానే అనుకోకుండా రీటా తన అసిస్టెంట్ స్మితతో ఆ షాపింగ్‌కొస్తుంది. రీటాకి శ్రీమాన్ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు కానీ, రీటా గురించి శ్రీమాన్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలీదు. పల్లవితో కలిసి ఈశ్వరి పట్టు చీరలు చూడటం చూసి ఆశ్చర్యపోతూ, "ఓహో! వీళ్ళు కాబోయే కోడలతో పెళ్లి షాపింగ్‌కి వచ్చారన్నమాట" అని అనుకుంటుంది. మేడం వాళ్ళొక్కరే కాదు, అదే గుళ్ళో, అదే ముహూర్తానికి మరొకరి పెళ్లి కూడా జరుగుతుందని మీకు డీటెయిల్స్ చెప్పాను కదా! వాళ్ళు కూడా ఇదే షాప్‌లో ఉన్నారు. అంటే పల్లవి జాబ్ చేసే కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది అంటూ స్మిత వివరాలు అందిస్తుంది. ఓహో! అనుకోకుండా మనం ఇవాళ షాపింగ్‌కి రావటం మనకేదో గుడ్ లక్ లాగా అనిపిస్తుంది స్మిత. మనం షాపింగ్ చేస్తున్నట్టుగా నటిస్తూ, వాళ్ళ షాపింగ్ గురించి గమనిస్తూ ఉందాం అని అంటుంది. ఇలా ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ షాపింగ్ చేస్తుంటారు. ఈశ్వరి కొన్ని పట్టు చీరలు చూసి పల్లవి ఒంటి మీద పెట్టి చూస్తుంటుంది. కార్తీక్, మైనా మీరు పెళ్లి పట్టు చీరలు సెలెక్ట్ చేస్తుండండి. మేం వచ్చిన అతిథులకి పెట్టుబడుల చీరలు చూస్తాము అని చెప్పి జయంతి, జయరాం గారు మరో పక్కకి వెళ్ళిపోతారు. అక్కడ కార్తీక్ పట్టు చీర సెలెక్ట్ చేసి మైనా ఒంటి మీద పెట్టి చూస్తూ క్లోజ్‌గా మూవ్ అవుతూ ఉంటాడు. అబ్బా! కార్తీక్ మనల్ని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇవన్నీ నేను చూసుకుంటాను కదా! అంటుంది మైనా ఇబ్బంది పడుతూ. నేను నీకు కాబోయే మొగుడినే కదా! ఏదో పరాయివాళ్ళలాగా అలా ఫీలవుతున్నావేంటి? అంటూ ఆల్మోస్ట్ తన డ్రెస్ మీదనే చీర కట్టి సెలక్షన్ చేస్తుంటాడు. కాస్త దూరంలో ఉన్న ఈశ్వరి వాళ్ళని చూసి, ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా మరీ పబ్లిక్‌లో ప్రియుడితో అంత క్లోజ్‌గా ఉండాలా? అని అంటుంది పక్కనే ఉన్న భర్తతో. జగదీశ్‌రావు గారు కూడా వాళ్ళని చూసి, అందులో తప్పేముందిలే ఈశ్వరి. ఆల్రెడీ కార్తీక్, మైనా లవర్స్. పైగా త్వరలో కాబోయే భార్యాభర్తలు. అందుకే అంత క్లోజ్‌గా ఉన్నారు అని అంటాడు. ఏమైనా ఆ అమ్మాయి పద్ధతి నాకు నచ్చటం లేదండి. ఎంత కాబోయే భర్త అయినా కూడా మరీ పెళ్ళికి ముందే అంత చనువు ఇవ్వకూడదు కదా! అంటూ మైనా పద్ధతి నచ్చినట్టుగా మాట్లాడుతుంటుంది ఈశ్వరి. పాపం ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరని పల్లవి చెప్పింది కదా! అందుకే ఆ అబ్బాయి అంత క్లోజ్‌గా మూవ్ అవుతూ తనకు సహాయంగా ఉంటున్నాడేమోలేవే! అంటాడు జగదీశ్‌రావు గారు. మీరు ఏమైనా అనుకోండి. ప్రియుడితో అంతగా రాసుకుంటూ, పూసుకుంటూ ఉన్న ఆ అమ్మాయి నాకస్సలు నచ్చటం లేదు అంటూ ఈశ్వరి మైనని చూసి మూతి, ముక్కు విరుచుకొని, ఏమైనా ఈ విషయంలో నా కోడలు పల్లవి బంగారం అని పల్లవిని మెచ్చుకుంటుంది. అబ్బా! వాళ్ళ సంగతి వదిలేసి పల్లవికి చీరలు సెలెక్ట్ చేయి ఈశ్వరి. మనం వచ్చింది షాపింగ్ కానీ వాళ్ళ గురించి మాట్లాడుకోవటానికి కాదు కదా! అంటాడు జగదీశ్‌రావు గారు. అంతేలే అంటూ ఈశ్వరి పల్లవితో కలిసి చీరలు చూస్తుంటుంది. ఇక హర్ష, కీర్తికి చిరునవ్వులు, కోపపు చూపులు మామూలే. ఇక్కడ ఈశ్వరి, పల్లవి రాజ్యం, అక్కడ కార్తీక్, మైనా ఒక్కటే కలర్ అండ్ మోడల్ పట్టు చీర తీస్తారు. వీళ్ళిద్దరికీ మధ్యలో రీటా, స్మిత వాళ్ళని గమనిస్తూ ఉంటారు. వావ్! ఈ కలర్, ఈ మోడల్ పట్టు చీర చాలా బాగుంది మైనా అంటాడు కార్తీక్. నీకు నచ్చితే నాకు కూడా నచ్చినట్టే కార్తీక్ అంటుంది మైనా. ఈ మోడల్, ఈ కలర్ పట్టు చీర చాలా బాగుంది ఆంటీ. ఇది తీసుకుంటాను అంటుంది పల్లవి. నాకు కూడా ఇది బాగా నచ్చిందమ్మా అంటుంది ఈశ్వరి. అలా ఇద్దరు ఒకటే రకం పెళ్లి పట్టు చీర సెలెక్ట్ చేసుకోవటం రీటా, స్మిత దృష్టిలో పడుతుంది. అలా కొద్దిసేపటికి అందరిది బట్టల షాపింగ్ అయిపోతుంది. అన్ని ఫ్యామిలీస్ కలిసి పైన ఉన్న జ్యువెలరీ షాపింగ్‌కి వెళ్తారు. అమ్మ పల్లవి, నీకు ఆల్రెడీ ఎన్నో నగలు తీసుకున్నాను.
కాకపోతే పెళ్లి కూతురుగా కూర్చోబెట్టేటప్పుడు కొన్ని నగలు తీసుకోవాల్సింది ఉంది. వాటి కోసమే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకో అంటుంది ఈశ్వరి. అలాగే ఆంటీ అంటూ పల్లవి కొన్ని సెలక్షన్ చేసుకుంటుంది. కానీ మైనాకి నగల సెలక్షన్ అంతగా తెలియడం లేదు. పల్లవి సెలక్షన్ చూసి, నేను కూడా ఇలాంటి మోడల్ నగలు తీసుకుంటాను కార్తీక్. చాలా సింపుల్‌గా, అందంగా ఉన్నాయి కదా! మన బడ్జెట్‌లో రావచ్చు అంటుంది మైనా. సరే మైనా నీ ఇష్టం అంటూ కార్తీక్ కొన్ని నగలు తనకి పెట్టి చూస్తూ ఉంటాడు. ఈశ్వరికి వాళ్ళిద్దరిని చూస్తుంటే అసలు నచ్చటం లేదు. ఇప్పుడు పల్లవి కూడా వాళ్ళని చూస్తూ, మా సార్‌కి మైనా అంటే చాలా ఇష్టం ఆంటీ అంటూ వాళ్ళిద్దరి గురించి గొప్పగా చెప్తుంటుంది. కానీ ఫైనల్‌గా మాత్రం ఈశ్వర్‌కి మైనా టోటల్‌గా నచ్చలేదు. అలా పల్లవి, మైనా జ్యువెలరీ కూడా ఒకే మోడల్‌లో తీసుకోవటం రీటా, స్మిత కంట్లో పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈశ్వరి దృష్టిలో మైనా నెగెటివ్‌గా పడిపోయింది. అత్తాకోడలయ్యాక వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈశ్వరి మైనాని కోడలుగా ఒప్పుకుంటుందా? తండ్రిని గౌరవించే అల్లుడు రావాలని పల్లవి కోరిక. ఇక్కడ పల్లవి ఆశలు కూడా నీరుగారిపోతున్నాయా? 4 స్తంభాలాటలో ఈ నలుగురి జీవితాలు ఎలా ఉండబోతాయో తెలియాలంటే వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.